అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం జాబిల్లి కోసం పార్ట్ 41 విందాం. నాని మాకు ఇక్కడ బాగా నచ్చింది. అమ్మమ్మ వాళ్ళ ఇంటికంటే బాగుంది. పెద్ద స్విమ్మింగ్ పూల్, ఆడుకోవడానికి పెద్ద ప్లేస్, షటిల్ కోర్ట్ అన్నాడు రిత్విక్. అయితే ఎవ్రీ సండే వచ్చేయండి అంది స్రవంతి. అలాగే నాని హుషారుగా అన్నాడు రిత్విక్. నేను కూడా వస్తాను అంది స్వీటీ. నువ్వు కూడా, ఇద్దరూ రెండంది. ఊరి బడవా, మొన్నటి వరకు మా ఇల్లు నచ్చిందన్నావు కదరా, ఇప్పుడు ప్లేట్ ఫిరాయించావా అంది వసుమతి. అదేం కాదమ్మమ్మ, మీ ఇల్లు బాగుంది. ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంది, అది నాకు బాగా నచ్చింది. రోజు అక్కడ, సండేస్ ఇక్కడ అన్నాడు రిత్విక్. అంటే రెండిళ్ళు కవర్ చేస్తావన్నమాట నవ్వుతూ అంది వసుమతి. అవును అన్నాడు రిత్విక్. వాడి మాటలకు అందరూ నవ్వారు. ఇక మేము బయలుదేరతామన్నారు వాళ్ళు. వాళ్ళని కారు వరకు సాగనంపారు. వీడేంటి ఇంకా పడుకోలేదు అన్నాడు కృష్ణ చైతన్య. పిల్లలు ఆడించారు కదా ఇప్పటి వరకు, ఇంకెందుకు నిద్రపోతాడు అంది స్రవంతి. బంగారం, వాడిని పడుకోబెట్టురా, నీతో మాట్లాడాలి అన్నాడు కృష్ణ చైతన్య. సరే డాడీ అంది. నువ్వు డాడీతో మాట్లాడు, నేను పడుకోబెడతానివ్వు అంది స్రవంతి. వాడు తల్లి దగ్గర నుంచి వెళ్ళలేదు. చూసావా వీడు, నువ్వు లేకపోతే మాత్రం నన్ను అస్సలు వదలడు. ఇప్పుడు రమ్మంటే ఫోర్స్ కొడుతున్నాడు. 2 రోజుల్లో మీ మమ్మీ ఆఫీస్కి వెళ్తుంది కదా, అప్పుడు చెప్తాను నీ పని అంటూ బెదిరించింది స్రవంతి. వాడు బిక్కమొహం వేసుకుని తల్లివైపు చూశాడు. అమ్మమ్మ ఊరికే అంటోంది లేరా, అయినా నీకేం అర్థమైందిరా, ప్రతిదానికి ఎక్స్ప్రెషన్స్ ఇస్తావు అంది వర్షిణి. ఆ అంటూ వాడి భాషలో ఏదో చెప్పాడు. వాడి వేషాలకు ముగ్గురు తెగ నవ్వుకున్నారు. డాడీ, నేను నిన్ను పడుకోబెట్టి వస్తానంది. చాలా టైం అయింది, రేపు మాట్లాడుకోవచ్చు, ఇప్పుడు పడుకో అంది స్రవంతి. పెద్ద టైం ఏం కాలేదు, నేను పడుకోబెట్టి వస్తాను, డాడీ ఏదో మాట్లాడాలంటున్నారు కదా అంది. హోమ్ మినిస్టర్ చెప్పింది పాటిద్దాంలే, లేకపోతే నసపెడుతుంది అంటూ నవ్వాడు కృష్ణ చైతన్య. నసలాగే ఉంటుంది, వాడితో దానికి సరిగ్గా నిద్రే ఉండదు. మీరిప్పుడు మీటింగ్ పెడతారా, ఈవినింగ్ అంతే ఏం చేశారు కోపంగా అంది స్రవంతి. వద్దులే బంగారం, రేపు మాట్లాడుకుందాం భయపడట్టుగా అన్నాడు కృష్ణ చైతన్య. దాంతో వర్షిణి నవ్వుతూ, ఇంపార్టెంటా డాడీ అని అడిగింది. కొన్ని డాక్యుమెంట్స్ మీద నీ సైన్ కావాలి. ఎల్లుండి నేను సీఈఓగా అనౌన్స్ చేస్తాను కదా, మీడియా వాళ్ళు వస్తారు, వాళ్ళని ఎలా ట్యాకిల్ చేయాలో మన కంపెనీల గురించి అది చెప్దామని అన్నాడు చైతన్య. నా బంగారానికి మీరేం చెప్పాల్సిన పని లేదు, మీడియాతో ఎలా మెలగాలో దానికి తెలుసు అంది స్రవంతి. హుష్ అంటూ నిట్టూర్చాడు చైతన్య. కంగారు పడకండి డాడీ, నేను చూసుకుంటాను. మన కంపెనీస్ గురించి నేను ఆల్రెడీ స్టడీ చేశాను, డోంట్ వర్రీ అంది. ఎప్పుడు రా ఆశ్చర్యంగా అడిగాడు. ఈ 10 days నేను చేసిన పని అదే. మన మేనేజర్ గారు ఉన్నారు కదా, ఆయన అడిగితే ఫైల్స్ పంపించారు, స్టడీ చేశాను. బంగారం, ఇక నాకు దిగులు లేదు, హ్యాపీగా నేను రిలాక్స్ అవుతాను సంతోషంగా అన్నాడు. మరి నా బంగారం అంటే ఏమనుకున్నారు గర్వంగా అంది స్రవంతి. కృష్ణ చైతన్య నవ్వాడు. డాడీ, అన్ని కంపెనీస్లో ప్రాఫిట్స్ బాగున్నాయి, కానీ ఫార్మాలో లాస్ట్ ఇయర్ కంటే ప్రాఫిట్స్ ఎందుకు తగ్గాయి అంది. ఏమోరా, నేను అంతగా పట్టించుకోలేదు. మమ్మీని చూసుకోవడంతో నేను సరిగా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయాను. అప్పుడప్పుడు అలా జరగడం కామనే. ప్రాఫిట్స్ తగ్గినా మనమే టాప్ అన్నాడు చైతన్య. మావయ్య ఏం చేస్తున్నాడు డాడీ అంది. తీరికెక్కడా, తన బిజినెస్లు మన బిజినెస్ చూసుకోవడంతో ఇటువైపు రాలేదు. అందుకే కదా దీనికి బ్యాడ్ నేమ్ వస్తే బాగుండదని అమ్ముదామనుకున్నాను అన్నాడు చైతన్య. డాడీ, ఎంతో కాలం నుంచి బిజినెస్ చేస్తున్నారు, ఇంట్లో ప్రాబ్లం రాగానే ఫార్మా అమ్మాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? చాలా ఆశ్చర్యంగా ఉంది. మీ మీద మీరు నమ్మకం కోల్పోయారా అని అడిగింది. కూతురు మాటలకు క్షణకాలం జవాబు చెప్పలేకపోయాడు. నేను అదే అన్నాను బంగారం, నా మాట వింటేగా అంది స్రవంతి. ఇదొక్కటే కాదు బంగారం, మన బిజినెస్లు మొత్తం అమ్మేసి బిజినెస్ నుంచి పక్కకు తప్పుకుని మమ్మీని చూసుకుంటూ ఉందాం అనుకున్నాను. నీకే అవసరం లేదని వెళ్ళిపోయినప్పుడు ఇంకా మాకెందుకు బంగారం బాధగా అన్నాడు ఆయన. తను వెళ్ళిపోవడం తల్లినే కాదు, తండ్రిని కూడా మానసికంగా కృంగదీసిందని అర్థమైంది. ఐఎమ్ రియల్లీ సారీ డాడీ, నేను వెళ్ళిపోతే నలుగురిలో మీ పరువు మర్యాద నిలుస్తాయని ఆలోచించానే కానీ మీరింత బాధపడతారని కానీ బిజినెస్ నుంచి తప్పుకునే ఆలోచన చేస్తారని కానీ ఊహించలేకపోయాను. కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా తండ్రిని హత్తుకుని
సారీ డాడీ, ఇంకెప్పుడు మిమ్మల్ని వదిలి వెళ్ళను దుఃఖంతో అంది. ఎందుకురా బంగారం బాధపడుతున్నావు? కూతురు కన్నీళ్లు తుడుస్తూ, నేను తొందరపడ్డాను, సారీ. ఇక నుండి మన కంపెనీని నీ చేతిలో పెడుతున్నాను, నీదే భారం అన్నాడు. సరే డాడీ, నేను చూసుకుంటాను. కానీ మీరు నా వెనుకుండి నన్ను నడిపించాలి. మీరు అప్పుడే రిటైర్ అవుతానంటే నేను ఒప్పుకోను. మీరున్నంతకాలం మీరే చైర్మన్ అంది. సరే బంగారం, నీ మాట కాదంటానా? రేపు మాట్లాడుకుందాం, వెళ్ళి పడుకో. వాడికి నిద్ర వస్తున్నట్టుంది కళ్ళు నలుముకుంటున్న బాబుని చూస్తూ అన్నాడు చైతన్య. తల్లిదండ్రులు గుడ్ నైట్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోయింది వర్షిణి. ఆ మన్నాడు టిఫిన్ చేసిన తర్వాత తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఆఫీస్ రూమ్కి వెళ్ళారు. స్రవంతి, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు అన్నారు కృష్ణ చైతన్య. మీతో మాకేం పని లేదులే, రారా ధ్రువ్ అంటూ వాడిని తీసుకుని హాల్లోకి వెళ్ళిపోయింది స్రవంతి. బిజినెస్ పరంగా తన కలవడానికి ఎంతోమంది వస్తుంటారు. అలాగే తమ మేనేజర్స్, టాప్ అఫీషియల్స్ వస్తూ ఉంటారు. వాళ్లకు ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకుండా అన్ని వసతులతో పెద్ద ఆఫీస్ రూమ్ విడిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇప్పుడు ఆ రూమ్కే వెళ్లారు తండ్రి కూతుర్లు. వర్షిణి కూర్చోవడంతో లాకర్లోంచి కొన్ని డాక్యుమెంట్స్ తీసి కూతురికి ఇచ్చి సైన్ పెట్టమన్నాడు. వర్షిణి సైన్ పెట్టబోతుంటే చదివి పెట్టరా అన్నాడు. నేను చదవాల్సిన అవసరం ఏముంది డాడీ, సంతకం పెడుతూ అంది. బంగారం, నువ్వు మొదట నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? ఎవరిచ్చినా సరే ఆ డాక్యుమెంట్ చదవకుండా సైన్ పెట్టొద్దు. ఎంత టైం పట్టినా పర్వాలేదు, కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చదివే పెట్టాలన్నాడు చైతన్య. మీరే కదా డాడీ అంది. నేనైనా సరే అన్నాడు ఆయన. మీరు మోసం చేస్తారా ఏంటి నన్ను? అయినా ఇదంతా నాది కాదు కదా డాడీ, మీరు సంపాదించింది నవ్వుతూ అంది. ఇక్కడ నా సంపాదన నీ సంపాదన అనేది కాదురా ముఖ్యం. ఒక్కోసారి మన చిన్న నిర్లక్ష్యం, ఎదుటివారి పట్ల గుడ్డి నమ్మకం మన జీవితాన్ని తలకిందులు చేయొచ్చు. మన మీద కొన్ని వేల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. అలాంటప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? బిజినెస్లో మన పక్కనే ఉంటూ మనకు వెన్నుపోటు పొడిచి మనల్ని ముంచేస్తారు. కాబట్టి ప్రతీదీ చదివి నీకు నచ్చితేనే సైన్ పెట్టాలి. బిజినెస్లో మొహమాటాలు, మనవాళ్లే కదా అన్న అలసత్వం ఉండకూడదు. చిన్న పొరపాటు మనల్ని రోడ్డు మీదకు తేవచ్చంటూ బిజినెస్ గురించి మెలకువలు ఎన్నో చెప్పారాయన. అవన్నీ వర్షిణి శ్రద్ధగా విని అలాగే డాడీ అంటూ ప్రతి డాక్యుమెంట్ చదివి సైన్ పెట్టింది. తనను సీఈఓగా అపాయింట్ చేస్తున్నట్టు, తమ అన్ని కంపెనీలకి సంబంధించి బాధ్యతలు, నిర్ణయాధికారం తనకు అప్పగిస్తున్నట్టుగా, ఆయన మాత్రం చైర్పర్సన్గా ఉంటున్నట్టు, అందుకు డైరెక్టర్స్ అందరూ ఒప్పుకున్నట్టు డాక్యుమెంట్స్. చివరి డాక్యుమెంట్ చదువుతూ, అదేంటి డాడీ, మావయ్య తన ఫార్మా షేర్స్ నాకు బదిలీ చేశారు ఆశ్చర్యంగా అంది. నేను చెప్పానురా, వినలేదు. అప్పుడెప్పుడో కంపెనీ పెట్టినప్పుడు తనను బలవంతంగా డైరెక్టర్గా చేర్చాను కదా. ఊరికే తనకు అలా ఉండడం ఇష్టం లేదని ఆ షేర్స్కి తగ్గమని అప్పుడే బలవంతంగా ఇచ్చేశాడు. మరి ఇప్పుడు నా పేరు మీద ఎందుకు ట్రాన్స్ఫర్ చేశాడు మావయ్య? మరింత ఆశ్చర్యంగా అంది. నువ్వే చూసుకోవాలంట, తన షేర్స్ నీ గిఫ్ట్గా ఇచ్చాడు. అదేంటి, వరుణ్ అంశు ఉన్నారు కదా, వాళ్ళకి ఇవ్వకుండా నాకు రాయడం ఏంటి డాడీ? నేను అస్సలు ఒప్పుకోను అంటూ సైన్ పెట్టలేదు వర్షిణి. నేను అదే అన్నానురా, కానీ మీ మామ ఒప్పుకోలేదు. నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని ఇలా చేశారు అన్నారు చైతన్య. మావయ్యతో నేను మాట్లాడతాను డాడీ, తను డైరెక్టర్గా ఉండకపోతే ఎలా అంటూ ఫోన్ చేసింది. ఏంట్రా వర్షిణి, ఏంటి సంగతులు? రేపటి నుంచి స్రవంతి గ్రూప్కి సీఈఓ అవుతున్నావు. అప్పుడు ఈ మామ గుర్తుంటాడా? నవ్వుతూ అన్నాడు రణధీర్. ఎందుకు గుర్తుంచుకోవాలి? కోపంగా అంది. వామ్మో, నా మేనకోడలు గరంగరంగా ఉంది. ఈ మానవుడు చేసిన తప్పేంటో తమాషాగా అన్నాడు. తప్పా? పెద్ద తప్పే చేశారు. మీ షేర్స్ నాకెందుకు రాశారు? కోపంగా అంది. ఓ దేనికా? నీ షేర్స్ నీకు ఇచ్చాను. అప్పుడు మీ డాడీ వద్దన్నా కూడా బలవంతంగా నా పేరు మీద పెట్టారు. ఇప్పుడు నీకు ఇచ్చానంతే అన్నారాయన. అవి నావెలా అవుతాయి మావయ్య? దానికి తగ్గమని ఇచ్చావంట కదా, అప్పుడు అవి నీవే కదా అంది. చెప్పేశాడా మీ డాడీ? అయినా ఇప్పుడు ఏమైంది? ఏ, మీరెందుకు డైరెక్టర్గా ఉండరు? మీ షేర్స్ వరుణ్ అంశు పేరు మీద మార్చొచ్చు కదా అంది. వాళ్ళకి మన కంపెనీలో షేర్స్ ఉన్నాయి, అవి నేను నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను. ప్రతిసారి బోర్డు మీటింగ్కి నేను రాలేను. మీ డాడీ ఇంకో 2 కంపెనీలు నాకు అంటగట్టాడు. ఎన్నని నేను చూసుకోను, నా వల్ల కాదు. ఇక నుంచి నువ్వే చూసుకో అన్నాడు.
నాకేం తెలుసని మావయ్య నా మీద ఇంత పెద్ద బాధ్యత పెడుతున్నారు. ఇప్పటి వరకు డాడీకి హెల్ప్ చేసినట్టుగా నాకు కూడా చేయండి, లేకపోతే మీతో నేను మాట్లాడను అంది వర్షిణి. యంగ్ గర్ల్వి, అలా అంటే ఎలా చెప్పు? నేను బిజినెస్ టేకప్ చేసినప్పుడు నా వయసు 21. అప్పుడు నాకేమైనా తెలుసా? నేను భయపడితే ఈరోజు ఈ పొజిషన్కి వచ్చేవాడినా? సాధించాలని పట్టుదల ఉండాలి కానీ నేర్చుకోవడం ఎంతసేపు? ఈ రణధీర్ మేనకోడలు భయపడ్డమా? నా పేరు మీ డాడీ పేరు నిలబెట్టాలి. ఇది నీకు ఛాలెంజ్ అనుకో. అయినా నీకు తోడు మీ డాడీ ఉంటాడు. అవసరమైతే నేను అండగా ఉంటాను. డైరెక్టర్గా రిజైన్ చేసినంత మాత్రాన పూర్తిగా వదిలేస్తాను అనుకోకు. ప్రతిసారి నా సైన్స్ కోసం ఇబ్బంది పడ్డం ఎందుకని? ఎలాగూ నీ మ్యారేజ్కి గిఫ్ట్ ఏమి ఇవ్వలేదుగా, నా తరపున ఇస్తున్నాను, కాదనుకు అంటూ వర్షిణిని ఒప్పించాడాయన. దాంతో ఫోన్ పెట్టేసి తండ్రి వైపు చూసింది వర్షిణి. చెప్పానా, మీ మావయ్య అనుకుంటే కాదన్న మనతోనే అవుననిపిస్తాడు. పోనీలే, ఇక వెండని నేను కూడా ఊరుకున్నాను. మన స్టీల్ కంపెనీ షేర్స్ కొన్ని వరుణ్ అంశు పేరు మీద పెట్టాను. మీ మామకు తెలిస్తే చిందులు వేస్తాడని చెప్పలేదు అన్నారు చైతన్య. అవునా, మంచి పని చేశారు డాడీ, సంతోషంగా అంది. ధీర్ మనకి ఎంత చేశాడు. బావమరిదే కానీ తోడబుట్టిన వాడికంటే ఎక్కువ చేశాడు. ప్రతిసారి అండగా ఉన్నాడు. ఆస్తిలో సగం కంటే ఎక్కువే మీ మమ్మీకి వద్దన్నా ఇచ్చాడు. ఇదంతా మీ తాతగారి పెంపకం. ఆయన మగపిల్లలు ఆడపిల్లలు సమానమని పెంచారు. మీ మమ్మీని మీ మావయ్యను సమానంగా చూశారు. చెప్పాలంటే మీ మావయ్య కంటే ఎక్కువే చూశారు. అదే మంచితనం గొప్ప మనసు మీ మావయ్యకి వచ్చాయి. వారసత్వ ఆస్తే కాకుండా తను సంపాదించిన ఆస్తిలో కొంత భాగం మీ మమ్మీకి ఇచ్చాడు. ఇప్పుడు కొన్ని కోట్ల విలువ చేసే షేర్స్ నీకు ఇచ్చాడు. అందుకే నేను కూడా మన కంపెనీలో షేర్స్ వాళ్ళకి రాశాను. ఇక నువ్వు ఆలోచించకుండా సైన్ చేయి అన్నారు చైతన్య. వర్షిణి సైన్ చేసింది. ఇంతలో కంపెనీ లాయర్ వచ్చాడు. అతను తను తెచ్చిన డాక్యుమెంట్స్ వర్షిణికి ఇచ్చి అన్నీ వివరంగా చెప్పి సంతకాలు తీసుకుని వెళ్ళిపోయాడు. అమన్నాడు వర్షిణి రెడీ అవుతుంటే, త్వరగా బంగారం, ఇంతసేపు టైం అవుతోంది, గుడికి వెళ్ళాలి కదా అంది స్రవంతి. అయిపోయింది మమ్మీ, 5 minutes అంది. సింపుల్గా ఉన్న డిజైనర్ శారీలో కూతుర్ని చూసి, సూపర్గా ఉన్నావు బంగారం అంటూ లాకర్లో నుంచి నెక్లెస్ తీసి వర్షిణి మెడలో వేసింది. ఇప్పుడు ఇంకా బాగున్నావుంది. మమ్మీ, నేను వెళ్ళేది ఆఫీస్కి, పేరంటానికి కాదు అంటూ నెక్లెస్ తీయబోయింది. బంగారం, నువ్వు CEO, ఆ మాత్రం ఉండాలంటూ తీయనివ్వలేదామె. సరిపద, టైం అవుతోంది అంది. కిందకొచ్చేసరికి మేనమామతో పాటు వసుమతి, కీర్తి, ఆనంద్, సంగీత ఉన్నారు. అరే, మీరందరూ ఎప్పుడొచ్చారు సంతోషంగా అంది. ఇంతకు ముందే వచ్చాం. నువ్వు CEO అవుతుంటే మేము అభినందించొద్దా అన్నారు వాళ్ళు. మీ అందరూ వచ్చినందుకు థ్యాంక్స్ అంటూ. మావయ్య, మీరు వస్తున్నట్టు చెప్పలేదు అంది వర్షిణి. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని. నువ్వు కంపెనీ బాధ్యతలు తీసుకుంటుంటే రాకుండా ఎలా ఉంటాను అన్నాడు ఆయన. అత్తయ్య వచ్చిందా అని అడిగింది. లేదురా, వరుణ్కి ఎగ్జామ్స్, అందుకే రాలేదన్నాడు. అందరూ తాము తెచ్చిన బొకేలు ఇచ్చి కంగ్రాట్స్ చెప్పారు. పదండి గుడికి వెళ్దాం అంది స్రవంతి. అక్క, బావగారు ఇషాన్ అసలు ఇటు వైపే రావడం లేదు అన్నాడు కృష్ణ చైతన్య. వాళ్ళ ఆఫీస్ పనులతో బిజీగా ఉన్నారు. వర్షిణికి అభినందనలు చెప్పమన్నారంది. అందరూ కలిసి గుడికి వెళ్ళారు. వర్షిణి పేరు మీద అర్చన చేయించారు. గుడికి భారీగా విరాళం ఇచ్చాడు చైతన్య. అంతేకాదు, అన్నదానం కూడా చేయమని డబ్బులు ఇచ్చాడు. వాళ్ళు సంతోషించారు. ఆ తర్వాత అందరూ తిరిగి ఇంటికి వచ్చారు. వసుమతి వాళ్ళని టిఫిన్ చేయమంటే వద్దు, చేసే వచ్చామన్నారు. అంకుల్, మరో 2 రోజుల్లో ఎంప్లాయీస్ని షిఫ్ట్ చేస్తానన్నాడు ఆనంద్. ఓకే ఆనంద్, నేను మేనేజర్కి చెప్పాను, తను చూసుకుంటానన్నాడు. వాళ్ళు మేము వెళ్తామన్నారు. రాత్రికి అందరూ డిన్నర్కి రండి. వర్షిణి CEOగా ఛార్జ్ తీసుకుంటున్న సందర్భంగా పార్టీ ఇస్తున్నాను. బావగారు ఇషాన్ని కూడా తప్పకుండా రమ్మనండి. నేను చెప్పానని చెప్పండి, నేను ఫోన్ చేస్తాను అన్నారు చైతన్య. అందరూ మరోసారి వర్షిణికి అభినందనలు చెప్పి వెళ్ళారు. వీళ్ళు టిఫిన్ చేసి ఆఫీస్కి బయలుదేరారు. ధ్రువ్ ఎప్పట్లా ఏడవలేదు. ఏంట్రోయ్, ఎప్పుడూ ఆఫీస్ అంటే ఏడ్చేవాడివి, ఇప్పుడు చిరునవ్వులు చిందిస్తున్నావు ఆశ్చర్యంగా అంది వర్షిణి వాడిని ముద్దు పెట్టుకుంటూ. వాడికి అర్థమైంది, తాతకు హెల్ప్ చేయాలని, మన కంపెనీ మనమే చూసుకోవాలని అంది స్రవంతి. అవునా ధ్రువ్, నేను వెళ్ళడం నీకు ఇష్టమేనా అంది వర్షిణి.
వాడు అవునన్నట్టుగా తల ఊపుతూ నవ్వులు చిందించాడు. వీడు మహాముదురు అంటూ వాడిని ముద్దు పెట్టుకుని బయలుదేరింది వర్షిణి. వీళ్ళ ఆఫీస్కి వెళ్ళేసరికి అందరూ వీళ్ల కోసమే ఎదురు చూస్తున్నారు. అందరూ వర్షిణికి బుకేలతో స్వాగతం పలికారు. వాళ్ళ అభినందనలు అందుకుంటూ ఆ బుకేలన్నీ పక్కనున్న అటెండర్కి ఇచ్చింది. తండ్రి మేనమామ వెంట రాగా మేనేజర్ దారి చూపిస్తుండగా తన క్యాబిన్లోకి వచ్చింది వర్షిణి. విశాలమైన క్యాబిన్ అన్ని వసతులతో అందంగా వర్షిణి అభిరుచికి తగ్గట్టుగా ఉంది. చాలా బాగుంది డాడీ అంది వర్షిణి. నీకోసమే ప్రత్యేకంగా డిజైన్ చేయించానన్నాడు ఆయన. థ్యాంక్ యూ డాడీ అంది. ఇదే నీ చైర్, కూర్చో. ఈ రోజు నుంచి ఈ కంపెనీ బాధ్యతలు నీవే అన్నాడు ఆయన. తండ్రి మేనమామ దగ్గర ఆశీర్వాదం తీసుకుంది. ఇద్దరు ఆమెను చైర్లో కూర్చోబెట్టారు. టేబుల్ మీద అమృతవర్షిణి CEO అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అని నేమ్ ప్లేట్ ఉంది. అక్కడే అందమైన ఎర్ర గులాబీలతో కూడిన బొకే ఉంది. అప్రయత్నంగా ఆమె దాన్ని తీసుకుని చూసింది. నూతన CEOకి అభినందనలు. జీవితంలో నువ్వు మరెన్నో ఎత్తులకు ఎదగాలని, నువ్వు చేసే ప్రతి పనిలోనూ విజయం చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇషాన్ వర్మ అని రాసింది. దానివైపే చూస్తుండిపోయింది వర్షిణి. మన తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదాలు.